అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యుత్ స్థితిగతులు వినియోగంపై చర్చలో భాగంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కిరోసిన్ దీపం వెలుతురులో కూర్చుని చదువుకున్నానని జగదీష్ రెడ్డి చెప్పగా 2004 వరకు కిరోసిన్ దీపం వాడిన జగదీష్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు వారే. నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు, ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది. నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దానికి కిరసనాయిల్ దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష. కిరసనాయిల్ దీపంలో చదువుకున్నాం. ఈ కిరసనాయిల్ దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోచుకున్న చరిత్ర ఈయనది.